ప్రపంచ దేశాలన్నీ ఒకవైపు ఉంటే మన ఇండియా దారి మాత్రం ఎప్పుడూ సపరేటే. యుద్ధాలు వాళ్ళవి, ఆంక్షలు వాళ్ళవి, కానీ ఆట మాత్రం మనది. ఇంటర్నేషనల్ పాలిటిక్స్ ఎప్పుడూ ఒక చదరంగం లాంటివి. ఇక్కడ ఎప్పుడు ఎవరికి చెక్ పెడతారో ఊహించడం చాలా కష్టం. అమెరికా రష్యా క్రూడ్ ఆయిల్పై కీలక నిర్ణయం తీసుకునేందుకు సిద్ధమైంది. మిడిల్ ఈస్ట్ రోజు రోజుకి యుద్ధ రంగంగా మారుతుంది. ఉద్రిక్తతలు పెరుగుతున్న నేపథ్యంలో రష్యా నుంచి చమురు కొనుగోలు చేసే దేశాలకు ఇప్పటి వరకు ఇచ్చిన మినహాయింపులను ఎత్తివేయాలని అమెరికా డిసైడ్ అయింది. ఈ నిర్ణయం వల్ల ప్రపంచంలోనే అతిపెద్ద చమురు వినియోగదారుల్లో ఒకటైనటువంటి మన ఇండియాపై ఎలాంటి ప్రభావం పడబోతోంది? భారత్ అమెరికా సంబంధాలను ఈ పెట్రోల్ మంటలు ఎలాంటి మలుపు తిప్పబోతున్నాయి? ఈ వీడియోలో డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. అసలు ఈ రచ్చంతా ఎక్కడి నుంచి మొదలైంది అంటే, అమెరికా సెనెట్ విదేశీ సంబంధాల కమిటీ విచారణ నుంచి ఇక్కడ అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో ఒక బాంబు పేల్చారు. విచారణలో భాగంగా ఒక సెనేటర్ రూబియోని సూటిగా ఒక ప్రశ్న అడిగారు. రష్యా చమురుపై ఇచ్చినటువంటి మినహాయింపులను ఇంకా పొడిగించే ఉద్దేశం అమెరికాకు ఉందా అని. దానికి రూబియో ఇచ్చిన ఆన్సర్ చాలా క్లియర్గా, అంతే కఠినంగా ఉంది. మేము వీలైనంత త్వరగా దీన్ని ముగించాలనుకుంటున్నాం. రష్యా చమురుపై ఆంక్షలు విధించడమే అమెరికా ప్రధాన లక్ష్యం అని రూబియో అన్నారు. రూబియో ఏమంటున్నారు అంటే, మిడిల్ ఈస్ట్ క్రైసిస్ వల్ల అంతర్జాతీయంగా క్రూడ్ ఆయిల్ ధరలు భగ్గుమంటున్నాయి. ఆ టైంలో గ్లోబల్ మార్కెట్లో చమురు సరఫరా ఆగిపోకూడదు అనే ఉద్దేశంతో ఒక టైం లిమిట్ పెట్టి మరీ రష్యా చమురుపై కొన్ని మినహాయింపులు ఇచ్చాం, కానీ ఇప్పుడు ఆ టైం అయిపోయింది అంటున్నారు రూబియో. ఇక్కడ గమనించాల్సిన ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే, ట్రంప్ గవర్నమెంట్ ఈ ఆంక్షల మినహాయింపు త్వరగా ముగించాలని చూస్తుంది. ఈ మినహాయింపుల వల్లే ఇండియా లాంటి దేశాలు రష్యా నుంచి డైరెక్ట్గా చమురు కొనుగోలు చేయగలుగుతున్నాయంటూ అమెరికా వాదన. అసలు ఈ ఆంక్షల కథ అర్థం కావాలంటే మనం 2022 ఫిబ్రవరికి వెళ్ళాలి. రష్యా ఎప్పుడైతే యుక్రెయిన్పై దాడి చేసిందో వెంటనే అమెరికా దాని మిత్ర దేశాలు రష్యాను ఆర్థికంగా దెబ్బతీయాలని వందలాది ఆంక్షలు విధించాయి. ఎవరు రష్యాతో వ్యాపారం చేయకూడదు, చమురు కొనకూడదు అని ఆర్డర్స్ పాస్ చేశాయి. కానీ మన ఇండియా రూటే సపరేట్ కదా. ఆంక్షలు వాళ్ళవి, అవసరాలు మనవి. మన ప్రజలకు చౌకగా ఇంధనం ఎవరిస్తే వాళ్ళ దగ్గరే కొంటాం. ఇదే ఇండియా స్టాండ్. అప్పట్లో రష్యా చమురును భారీ డిస్కౌంట్కి ఇండియా కొనుగోలు చేస్తుంటే పాశ్చాత్య దేశాలు నానా రాద్ధాంతం చేశాయి. కానీ లోపల వాళ్ళకు కూడా తెలుసు, ఒకవేళ ఇండియా గనక రష్యా దగ్గర చమురు కొనకుండా మిగతా ప్రపంచ దేశాలలాగానే గల్ఫ్ దేశాల మీద పడితే ఇంటర్నేషనల్ మార్కెట్లో డిమాండ్ పెరిగిపోయి క్రూడ్ ఆయిల్ ధరలు ఆకాశాన్ని తాకుతాయి అని. నిపుణులు కూడా ఇదే చెబుతున్నారు. ఒక రకంగా ప్రపంచ మార్కెట్లో ఇంధన ధరలు కంట్రోల్లో ఉన్నాయి అంటే దానికి ప్రధాన కారణం ఇండియా రష్యా నుంచి కంటిన్యూగా చమురు కొనుగోలు చేయడమే. అమెరికాకు కూడా ఈ విషయం బాగా తెలుసు కాబట్టే మార్చిలో ఇండియా లాంటి దేశాలకు ఆంక్షల నుంచి మినహాయింపులు ఇచ్చింది. దాన్ని 2 సార్లు పొడిగించింది కూడా. మే 17 వరకు టైం ఇచ్చింది. ఇప్పుడు ఆ గడువు ముగియబోతుంది. ఇప్పుడు అసలు కథ ఇక్కడే మొదలైంది. రష్యా చమురు కొనుగోలు విషయంలో భారత్ అమెరికాల మధ్య విభేదాలు మళ్ళీ తెర మీదకు వచ్చాయి. అమెరికా వాదన ఏంటంటే, మేము రష్యాను ఆర్థికంగా దెబ్బతీయాలని చూస్తుంటే మీరు అంటే ఇండియా క్రూడ్ ఆయిల్ కొని వాళ్ళకి పరోక్షంగా హెల్ప్ చేస్తోంది అని. రీసెంట్గా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ భారతీయ వస్తువుల మీద ఏకంగా 25% ఎక్స్ట్రా టారిఫ్ ప్రకటించారు. వాణిజ్య ఒప్పందంలో భాగంగా తర్వాత దాన్ని ఉపసంహరించుకున్నప్పటికీ కూడా ఇది అమెరికా వేసినటువంటి ఒక ప్రెషర్ ట్రిక్ అంటూ చెప్పొచ్చు. వైట్ హౌస్ ఏమో రష్యా చమురు దిగుమతులను నిలిపివేయడానికి ఇండియా కట్టుబడి ఉంది అంటూ ఒక ఫ్యాక్ట్ షీట్ రిలీజ్ చేసింది. కానీ మన ఇండియన్ గవర్నమెంట్ మాత్రం ఇప్పటి వరకు అఫీషియల్గా ఇలాంటి స్టేట్మెంట్ ఎక్కడా ఇవ్వలేదు. ఎందుకంటే మనం మన నేషనల్ ఇంట్రెస్ట్స్కి మాత్రమే కట్టుబడి ఉన్నాం. ఇండియా ఎవరికి తల వంచదు. బిజినెస్ అయినా డిప్లొమసీ అయినా మన రూల్స్ మీద మనమే నడుస్తాం అనేది ఇక్కడ మనం చెప్పదలుచుకున్నాం. ఇక ఇప్పుడు టెక్నికల్గా మాట్లాడుకుందాం. ఒకవేళ అమెరికా నిజంగానే ఈ మినహాయింపులు ఎత్తేస్తే దానికి ఇండియా ఎలా రియాక్ట్ అవుతుంది? మన దేశం తన రోజువారీ చమురు అవసరాల్లో దాదాపుగా అంటే 10లో 9 వంతులు 90% ఇంపోర్ట్స్ మీదే ఆధారపడుతుంది. క్లెప్లర్ అనేటువంటి ఇంధన నిఘా సంస్థ రిపోర్టు ప్రకారం గత నెలలో ఇండియా రోజుకి రికార్డు స్థాయిలో ఏకంగా 2.3 మిలియన్ బ్యారెల్స్ రష్యా నుంచి చమురును దిగుమతి చేసుకుంది. సంక్షోభ నివారణ, ఇరాన్ వార్, అలాగే హర్మూజ్ జలసంధి మూసివేత సమయంలో మిడిల్ ఈస్ట్ నుంచి సప్లై ఆగిపోయినప్పటికీ మనకి పెట్రోల్ కష్టాలు రాలేదంటే కారణం రష్యా నుంచి వస్తున్నటువంటి ఈ డైరెక్ట్ ఆయిలే. ఒకవేళ ఇప్పుడు అమెరికా కనెక్షన్ కట్ చేస్తే మన దేశీయ రిఫైనరీలు
అంటే డొమెస్టిక్ రిఫైనరీస్ తప్పనిసరి పరిస్థితుల్లో ఇతర దేశాల స్పాట్ మార్కెట్ నుంచి ఎక్కువ రేటు పెట్టి మరి ఈ క్రూడ్ ఆయిల్ కొనాల్సి వస్తుంది. అంటే ఆటోమేటిక్గా మన దగ్గర పెట్రోల్ డీజిల్ రేట్లు మరింత పెరిగే ఛాన్స్ ఉంటుంది. కానీ ఫైనల్గా చూసుకుంటే ఇండియాకు ఈ సమస్య కేవలం చమురుకి సంబంధించింది మాత్రమే కాదు, ఇది మన సార్వభౌమాధికారానికి సంబంధించింది. ట్రంప్ ప్రభుత్వం ఉక్రెయిన్ యుద్ధం పేరుతో రష్యాపై ఆర్థిక ఒత్తిడి పెంచాలని చూస్తోంది. కానీ న్యూఢిల్లీ మాత్రం మొదటి నుంచి ఒకే మాట మీద నిలబడింది. మా దేశ అవసరాలు, మా ఇంధన భద్రత మాకు ముఖ్యం. మాకు బెస్ట్ ప్రైస్ ఎక్కడ దొరికితే అక్కడి నుంచే కొంటాం. దట్ ఈజ్ అవర్ రైట్. అమెరికా సెనెట్ ఏ నిర్ణయం తీసుకుంటుంది మరి? ట్రెజరీ డిపార్ట్మెంట్ ఆంక్షలు ఎలా అమలు చేస్తుంది అనేది కాలమే నిర్ణయించాలి. కానీ గ్లోబల్ మార్కెట్లో ఇండియా ఒక సైలెంట్ డిక్టేటర్గా మారిందనడంలో ఎలాంటి సందేహం లేదు. మరి ఈ విషయంలో మీరేమనుకుంటున్నారు? అమెరికా ఆంక్షలకు ఇండియా తలొగ్గుతుందా, లేక తనదైన శైలిలో కౌంటర్ ఇస్తుందా? మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ జియోపాలిటిక్స్ లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం RTV ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ప్రపంచ దేశాలన్నీ ఒకవైపు ఉంటే మన ఇండియా దారి మాత్రం ఎప్పుడూ సపరేటే. యుద్ధాలు వాళ్ళవి, ఆంక్షలు వాళ్ళవి, కానీ ఆట మాత్రం మనది. ఇంటర్నేషనల్ పాలిటిక్స్ ఎప్పుడూ ఒక చదరంగం లాంటివి. ఇక్కడ ఎప్పుడు ఎవరు ఎవరికి చెక్ పెడతారో ఊహించడం చాలా కష్టం. అమెరికా రష్యా క్రూడ్ ఆయిల్పై కీలక నిర్ణయం తీసుకునేందుకు సిద్ధమైంది. మిడిల్ ఈస్ట్ రోజు రోజుకి యుద్ధ రంగంగా మారుతుంది. ఉద్రిక్తతలు పెరుగుతున్న నేపథ్యంలో రష్యా నుంచి చమురు కొనుగోలు చేసే దేశాలకు ఇప్పటి వరకు ఇచ్చిన మినహాయింపులను ఎత్తివేయాలని అమెరికా డిసైడ్ అయింది. ఈ నిర్ణయం వల్ల ప్రపంచంలోనే అతిపెద్ద చమురు వినియోగదారుల్లో ఒకటైనటువంటి మన ఇండియాపై ఎలాంటి ప్రభావం పడబోతోంది? భారత్ అమెరికా సంబంధాలను ఈ పెట్రోల్ మంటలు ఎలాంటి మలుపు తిప్పబోతున్నాయి? ఈ వీడియోలో డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. అసలు ఈ రచ్చంతా ఎక్కడి నుంచి మొదలైంది అంటే అమెరికా సెనెట్ విదేశీ సంబంధాల కమిటీ విచారణ నుంచి ఇక్కడ అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో ఒక బాంబు పేల్చారు. విచారణలో భాగంగా ఒక సెనేటర్ రూబియోని సూటిగా ఒక ప్రశ్న అడిగారు. రష్యా చమురుపై ఇచ్చినటువంటి మినహాయింపులను ఇంకా పొడిగించే ఉద్దేశం అమెరికాకు ఉందా అని. దానికి రూబియో ఇచ్చిన ఆన్సర్ చాలా క్లియర్గా, అంతే కఠినంగా ఉంది. మేము వీలైనంత త్వరగా దీన్ని ముగించాలనుకుంటున్నాం. రష్యా చమురుపై ఆంక్షలు విధించడమే అమెరికా ప్రధాన లక్ష్యం అని రూబియో అన్నారు. రూబియో ఏమంటున్నారు అంటే మిడిల్ ఈస్ట్ క్రైసిస్ వల్ల అంతర్జాతీయంగా క్రూడ్ ఆయిల్ ధరలు భగ్గుమంటున్నాయి. ఆ టైంలో గ్లోబల్ మార్కెట్లో చమురు సరఫరా ఆగిపోకూడదు అనే ఉద్దేశంతో ఒక టైం లిమిట్ పెట్టి మరీ రష్యా చమురుపై కొన్ని మినహాయింపులు ఇచ్చాం. కానీ ఇప్పుడు ఆ టైం అయిపోయింది అంటున్నారు రూబియో. ఇక్కడ గమనించాల్సిన ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే ట్రంప్ గవర్నమెంట్ ఈ ఆంక్షల మినహాయింపు త్వరగా ముగించాలని చూస్తుంది. ఈ మినహాయింపుల వల్లే ఇండియా లాంటి దేశాలు రష్యా నుంచి డైరెక్ట్గా చమురు కొనుగోలు చేయగలుగుతున్నాయంటూ అమెరికా వాదన. అసలు ఈ ఆంక్షల కథ అర్థం కావాలంటే మనం 2022 ఫిబ్రవరికి వెళ్ళాలి. రష్యా ఎప్పుడైతే యుక్రెయిన్పై దాడి చేసిందో వెంటనే అమెరికా దాని మిత్ర దేశాలు రష్యాను ఆర్థికంగా దెబ్బతీయాలని వందలాది ఆంక్షలు విధించాయి. ఎవరు రష్యాతో వ్యాపారం చేయకూడదు, చమురు కొనకూడదు అని ఆర్డర్స్ పాస్ చేశాయి. కానీ మన ఇండియా రూటే సపరేట్ కదా. ఆంక్షలు వాళ్ళవి, అవసరాలు మనవి. మన ప్రజలకు చౌకగా ఇంధనం ఎవరిస్తే వాళ్ళ దగ్గరే కొంటాం. ఇదే ఇండియా స్టాండ్. అప్పట్లో రష్యా చమురును భారీ డిస్కౌంట్కి ఇండియా కొనుగోలు చేస్తుంటే పాశ్చాత్య దేశాలు నానా రాద్ధాంతం చేశాయి. కానీ లోపల వాళ్ళకు కూడా తెలుసు, ఒకవేళ ఇండియా గనక రష్యా దగ్గర చమురు కొనకుండా మిగతా ప్రపంచ దేశాలలాగానే గల్ఫ్ దేశాల మీద పడితే ఇంటర్నేషనల్ మార్కెట్లో డిమాండ్ పెరిగిపోయి క్రూడ్ ఆయిల్ ధరలు ఆకాశాన్ని తాకుతాయి అని. నిపుణులు కూడా ఇదే చెబుతున్నారు. ఒక రకంగా ప్రపంచ మార్కెట్లో ఇంధన ధరలు కంట్రోల్లో ఉన్నాయి అంటే దానికి ప్రధాన కారణం ఇండియా రష్యా నుంచి కంటిన్యూగా చమురు కొనుగోలు చేయడమే. అమెరికాకు కూడా ఈ విషయం బాగా తెలుసు కాబట్టే మార్చిలో ఇండియా లాంటి దేశాలకు ఆంక్షల నుంచి మినహాయింపులు ఇచ్చింది. దాన్ని 2 సార్లు పొడిగించింది కూడా. మే 17 వరకు టైం ఇచ్చింది. ఇప్పుడు ఆ గడువు ముగియబోతుంది. ఇప్పుడు అసలు కథ ఇక్కడే మొదలైంది. రష్యా చమురు కొనుగోలు విషయంలో భారత్ అమెరికాల మధ్య విభేదాలు మళ్ళీ తెర మీదకు వచ్చాయి. అమెరికా వాదన ఏంటంటే మేము రష్యాను ఆర్థికంగా దెబ్బతీయాలని చూస్తుంటే మీరు అంటే ఇండియా క్రూడ్ ఆయిల్ కొని వాళ్ళకి పరోక్షంగా హెల్ప్ చేస్తోంది అని. రీసెంట్గా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ భారతీయ వస్తువుల మీద ఏకంగా 25% ఎక్స్ట్రా టారిఫ్ ప్రకటించారు.
వాణిజ్య ఒప్పందంలో భాగంగా తర్వాత దాన్ని ఉపసంహరించుకున్నప్పటికీ కూడా ఇది అమెరికా వేసినటువంటి ఒక ప్రెషర్ ట్రిక్ అంటూ చెప్పొచ్చు. వైట్ హౌస్ ఏమో రష్యా చమురు దిగుమతులను నిలిపివేయడానికి ఇండియా కట్టుబడి ఉంది అంటూ ఒక ఫ్యాక్ట్ షీట్ రిలీజ్ చేసింది. కానీ మన ఇండియన్ గవర్నమెంట్ మాత్రం ఇప్పటి వరకు అఫీషియల్గా ఇలాంటి స్టేట్మెంట్ ఎక్కడా ఇవ్వలేదు. ఎందుకంటే మనం మన నేషనల్ ఇంట్రెస్ట్స్కి మాత్రమే కట్టుబడి ఉన్నాం. ఇండియా ఎవరికి తల వంచదు. బిజినెస్ అయినా డిప్లొమసీ అయినా మన రూల్స్ మీద మనమే నడుస్తాం అనేది ఇక్కడ మనం చెప్పదలుచుకున్నాం. ఇక ఇప్పుడు టెక్నికల్గా మాట్లాడుకుందాం. ఒకవేళ అమెరికా నిజంగానే ఈ మినహాయింపులు ఎత్తేస్తే దానికి ఇండియా ఎలా రియాక్ట్ అవుతుంది? మన దేశం తన రోజువారీ చమురు అవసరాల్లో దాదాపుగా అంటే 10లో 9 వంతులు 90% ఇంపోర్ట్స్ మీదే ఆధారపడుతుంది. క్లెప్లర్ అనేటువంటి ఇంధన నిఘా సంస్థ రిపోర్టు ప్రకారం గత నెలలో ఇండియా రోజుకి రికార్డు స్థాయిలో ఏకంగా 2.3 మిలియన్ బ్యారెల్స్ రష్యా నుంచి చమురును దిగుమతి చేసుకుంది. సంక్షోభ నివారణ, ఇరాన్ వార్, అలాగే హర్మూజ్ జలసంధి మూసివేత సమయంలో మిడిల్ ఈస్ట్ నుంచి సప్లై ఆగిపోయినప్పటికీ మనకి పెట్రోల్ కష్టాలు రాలేదంటే కారణం రష్యా నుంచి వస్తున్నటువంటి ఈ డైరెక్ట్ ఆయిలే. ఒకవేళ ఇప్పుడు అమెరికా కనెక్షన్ కట్ చేస్తే మన దేశీయ రిఫైనరీలు అంటే డొమెస్టిక్ రిఫైనరీస్ తప్పనిసరి పరిస్థితుల్లో ఇతర దేశాల స్పాట్ మార్కెట్ నుంచి ఎక్కువ రేటు పెట్టి మరి ఈ క్రూడ్ ఆయిల్ కొనాల్సి వస్తుంది. అంటే ఆటోమేటిక్గా మన దగ్గర పెట్రోల్ డీజిల్ రేట్లు మరింత పెరిగే ఛాన్స్ ఉంటుంది. కానీ ఫైనల్గా చూసుకుంటే ఇండియాకు ఈ సమస్య కేవలం చమురుకి సంబంధించింది మాత్రమే కాదు, ఇది మన సార్వభౌమాధికారానికి సంబంధించింది. ట్రంప్ ప్రభుత్వం ఉక్రెయిన్ యుద్ధం పేరుతో రష్యాపై ఆర్థిక ఒత్తిడి పెంచాలని చూస్తోంది. కానీ న్యూఢిల్లీ మాత్రం మొదటి నుంచి ఒకే మాట మీద నిలబడింది. మా దేశ అవసరాలు, మా ఇంధన భద్రత మాకు ముఖ్యం. మాకు బెస్ట్ ప్రైస్ ఎక్కడ దొరికితే అక్కడి నుంచే కొంటాం. దట్ ఈజ్ అవర్ రైట్. అమెరికా సెనెట్ ఏ నిర్ణయం తీసుకుంటుంది మరి? ట్రెజరీ డిపార్ట్మెంట్ ఆంక్షలు ఎలా అమలు చేస్తుంది అనేది కాలమే నిర్ణయించాలి. కానీ గ్లోబల్ మార్కెట్లో ఇండియా ఒక సైలెంట్ డిక్టేటర్గా మారిందనడంలో ఎలాంటి సందేహం లేదు. మరి ఈ విషయంలో మీరేమనుకుంటున్నారు? అమెరికా ఆంక్షలకు ఇండియా తలొగ్గుతుందా, లేక తనదైన శైలిలో కౌంటర్ ఇస్తుందా? మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ జియో పాలిటిక్స్ లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం RTV ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.